అండ్ రాజకీయాలు కూడా అప్పటి లెక్కల లేకుండా చేసినటువంటి నాయకులలో మీరు కూడా మీరు ఎంతో కొంత పాత్ర ఉన్నది. ఎందుకు అనంటే ఈ తిట్ల రాజకీయం లేకపోతే కొట్లాటల రాజకీయం లేకపోతే ఫ్యాక్షన్ రాజకీయాలు తెలంగాణలో లేకుండే స్పష్టంగా ప్రేమపూర్వకంగా మర్యాదపూర్వకంగా ఉన్నటువంటి రాజకీయాలని ఇలా బరస్సు పట్టించినటువంటి నాయకులలో మీకు కూడా పాలున్నది. దీన్ని మీరు ఒప్పుకోవాల్సిందే. ఎందుకు అనంటే బూతులు తిడితేనే లీడర్ అన్నదానికి ఇలా రేవంత్ రెడ్డి గారు పరాకాష్ఠగా చేరిర్రు. దాన్ని బేస్ చేసుకొని చాలామంది రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే దొంగలు లంగలు కూడా తయారయ్యారు. కొంతమంది జర్నలిస్టులు స్పృహతోటే ఉన్నారు. మీరు గమనించుకోవాలి ఈ అంశాలను. అనవసరంగా నోర్లు పారేసుకొని ఈ ట్యూబు ఆ ట్యూబు అని అంటే కనుక ఈ ట్యూబుల కథ ఏంది, ట్యూబుల వ్యవహారం ఏందో మీకు రానున్న రోజుల్లో చూపిస్తారు. ట్యూబులు అంతా ఆషామాషి కావు, చూసుకోండి జరా. మొదటిసారి నేనే ముఖ్యమంత్రి అవుతా, రెండోసారి నేనే ముఖ్యమంత్రి అవుతా. మొదటిసారి బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకతతో మాకు ఓటు వేశారు, రెండవసారి మాపై ప్రేమతో ఓటు వేస్తారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులే మా ఓటర్లు. 25 లక్షల పైచిలకు రుణమాఫీ జరిగింది. ఒక్క కుటుంబంలో ఆ నలుగురు ఉన్నా కూడా 1 కోటి మంది మహిళా కోటీశ్వరులను చేస్తా. మహిళలకు ఇప్పుడు మాట్లాడకపోయినా ఓటు మాకే వేస్తారు. రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా. సో మంచిదే, చేస్తే మంచిదే, ఓట్లు వేయించుకోర్రి బ్రహ్మాండంగా. కాకపోతే మీరు ఇస్తున్నటువంటి 6 గ్యారంటీలలో ఎంతవరకు న్యాయం చేసిరు అన్నది కూడా ఆలోచించుకుంటే బాగుంటుంది అన్నట్టుగా నేనైతే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకు అని అంటే మీరు ఇస్తున్నటువంటి 6 గ్యారంటీలలో పూర్తి స్థాయిలో ఏం అమలు చేసిరు? 6 గ్యారంటీలు అన్ని అమలు అయిపోయినామని చెప్పేసి కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. 5 గ్యారంటీలు క్లియర్గా అమలు చేసినామని అంటున్నారు. మరి 6 గ్యారంటీలు చేస్తామన్నటువంటి మీరు 5 గ్యారంటీలలో ఏమేమి చేశారో ఒక్కసారి చెప్తారా సుమా? ఏమి ఇస్తారు? 2500 రూపాయలు ఇచ్చారు. ఏ మహిళకు వచ్చిందో ఒకసారి ఏదైనా మహిళకు వచ్చుంటే కనుక వాళ్ళు మెసేజ్ పెట్టరు, అన్నా నాకు వచ్చిందన్నా, అనవసరంగా మీరు అనకుర్రి అన్నా అని చెప్పి. తులం బంగారం ఎంతమంది మహిళలకు ఇచ్చారు? పెళ్ళైన వాళ్ళకు ఒక్కసారి చెప్పుర్రి, లెక్క చెప్పుర్రు ఒకసారి. లేదు, మీరు ఈ ప్రచారాన్ని బంద్ చేయండి దయచేసి. సాటిస్ఫైడ్గా తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరు, ప్రస్తుతం ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఆశలు పెట్టుకున్నారు వాటిపైన. ఇలా వాటిని మీరు నెరవేర్చే పరిస్థితి లేదు. వారికి క్లియర్గా అన్నది చెప్పండి. లేదా చేస్తామన్న భరోసా కనుక మీకు ఉంటే కనుక ఎప్పుడు చేస్తారో చెప్పుర్రి. ఇక డేట్లు మార్చుకుంటూ ఒట్లేసుకుంటూ హామీలు ఇచ్చుకుంటూ భరోసా చేస్తూ బట్టి ఎక్కువ తెలంగాణ ప్రజలను దయచేసి మేము వేడుకుంటుంది ఇదే. మిమ్మల్ని ఎందుకు తిడుతున్నారు గ్రౌండ్లో? మాలాంటి జర్నలిస్టులు పోయి మైకులు పెడతానంటే ఇందుకే. అటు హైదరాబాద్లో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను ఆగాం చేస్తుంది. ఒక్క పెద్దోడికి అంటే ఒక్క డబ్బులున్నోడికి కూడా నష్టం జరగలేదు. జరిగిన నష్టం అంతా కూడా పేదోళ్ళకే జరిగింది. మూసి అని చెప్పేసి మూసితోటి కూడా ఇలా నష్టం జరిగింది ఎవరికి? పేదోళ్ళకే జరిగింది. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అందని వ్యక్తులు ఎవరు అని అంటే పేదోళ్ళే. మీరు ఇస్తానన్నటువంటి తులం బంగారం గురించి ఆశతోటి చూస్తున్నవాళ్ళు పేదోళ్ళే. మీరు ఇస్తున్నా అన్నటువంటి కళ్యాణ లక్ష్మి పథకము ఆశతోటి చూస్తుంది కూడా పేదోళ్ళే. ఈ పేదోళ్ళ కడుపును మీరు కొడుతున్నట్టు, వాళ్ళ పేదోళ్ళ మనోభావాలను దెబ్బతీస్తున్నట్టు, పేదోళ్ళ మనసులను విరగొడుతున్నట్టు ఆవేదనతో వస్తున్నటువంటి మాటలే అవి సుమా. దయచేసి ఎవరు అనమంటలేరు, ఎవరు అంటలేరు. దయచేసి వాళ్ళే స్వయంకృతంగా అంటున్నటువంటి అంశాలు అవన్నీ కూడా గమనించుకోవాల్సినటువంటి అంశం ప్రభుత్వం పైన ఉంటుంది. ఒక్కసారి మీ ఇంటెలిజెన్స్ వ్యవహారాన్ని అంతా కూడా గ్రౌండ్లో దింపి ఎంక్వైరీ చేపియండి. వాళ్ళు క్లియర్గా మీకు ఒక రిపోర్ట్ ఇస్తారు ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలోనని. ఎందుకు అనంటే గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ అంశం ద్వారా. ఇంతసేపు మీరు అప్పుల కుప్పైంది రాష్ట్రం, అప్పులు అయిపోయినాయి, అప్పులు చేసిర్రు. ఎస్, అప్పులు చేసిరనే కదా కేసీఆర్ను పామౌలుకు పంపించింది. ఇలా మీకు అధికారం అప్పచెప్పింది. ఇక మీరు పాడిందే పాడతాడు పాసపనుల సోమడు అన్నట్టుగా ఎందుకు అదే పాట పాడుతూ ఉన్నారు? దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీల పైన దృష్టి పెట్టి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతే బాగుంటుంది. ఇంతసేపు బూతులు, ఎంతసేపు అరెస్టులు, ఎంతసేపు కొట్లాటలు, ఎంతసేపు ఇబ్బందులు, ఇవేనా రాష్ట్రంలో?